ఈరోజు అగ్ని పరీక్షలో హైలైట్ అసలు ఎవరు అని అంటే రాజకుమారి. రాజకుమారి స్టేజ్ మీదకి రాగానే ఆమె నాన్ స్టాప్గా ఆమె సాడ్ స్టోరీ చెప్తుంటే అసలు నిజంగా చెప్పాలంటే నా కంట్లోంచి నీళ్ళు వచ్చేసినాయి. అసలు ఇంత స్ట్రగుల్ అనుభవించిందా తనకి యాక్సిడెంట్ అయినప్పుడు. తన పిల్లలు కూడా తన దగ్గరికి రాలేదంట. ఇంకా వాళ్ళ హస్బెండ్ వదిలేసిపోవడం, వాళ్ళ పిన్ని కూతుర్ని పెళ్లి చేసుకోవడం, ఈ అమ్మాయి ఎన్నో కష్టాలు పడి తర్వాత ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తీసుకుంటూ అలా అలాగే ఒక షార్ట్ ఫిలిం తీసా అని చెప్తుంది. అసలు ఎన్నో స్ట్రగుల్ పడిందంట. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఈ అమ్మాయిని బాధ పెట్టిన వాళ్ళే ఉన్నారంట. అయితే వీళ్ళందరికీ సమాధానం చెప్పడానికి అగ్ని పరీక్షకు వచ్చాను, వాళ్ళందరూ నన్ను చూసి కుళ్ళుకొని చావాలి అన్నట్టు చెప్పింది. కానీ ఆ అమ్మాయి చెప్తుంటే నిజంగా చెప్పాలంటే అసలు ఏడుపొచ్చింది. నవదీప్ గారు కూడా ఏడ్చారు అసలు ఆమె చెప్తుంటే. నిజంగా అసలు నాకైతే కంట్లోంచి నీళ్ళు ఆగలేదు. అయితే అక్కడ బిందు మాధవి వైట్ పేపర్స్ ఇచ్చి పైన హస్బెండ్ అని రాసి నువ్వు నీకు జరిగిన బాధ గురించి చెప్తూ ఆ పేపర్లు చించేసేయి అని చెప్పింది. ఇంకా అమ్మాయి ఆ హస్బెండ్ గురించి బాధపడుతూ చెప్తూ ఇంకా బిందు మాధవి ఇచ్చిన పేపర్లన్నీ చింపి అసలు ఎలాంటి రీజన్స్ చెప్పిందంటే చేతకాని వాడు పెళ్లి చేసుకోవద్దు, ఇలా బాధ పెట్టొద్దు అని చెప్పింది చూడండి. అసలు నిజంగా నైస్ వర్డ్స్. ఆ అమ్మాయి నిజంగా హౌస్లోకి వెళ్తే ఈ అమ్మాయి తప్పకుండా టాప్ 5లో ఉంటుంది నా ఉద్దేశం ప్రకారం. ఈ అమ్మాయికి ఓట్లు మామూలుగా పడవు, అలాగే టాప్ 5లో ఉంటుంది. విన్నర్ అయినా కానీ మనము ఆశ్చర్యపోవాల్సింది కూడా లేదు. అంత అసలు జెన్యూన్గా మాట్లాడుతుంది, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది. తనకు ఎలా మాట్లాడాలనిపిస్తే అలా మాట్లాడుతుంది. చాలా జెన్యూన్గా ఉంది ఈ అమ్మాయి రాజకుమారి. కానీ ఈ అమ్మాయి చూడగానే అసలు నల్లగా ఉందని ఈ అమ్మాయి అనుకుంటుంది, కానీ అక్కడ కలర్ మ్యాటరే కాదు. ఆ అమ్మాయి నాలెడ్జ్, ఆ అమ్మాయి టాలెంటు, ఆ అమ్మాయి పడ్డ స్ట్రగుల్స్ ఎంత స్ట్రాంగ్గా నిలబడిందో చూడండి. గ్రేట్.